వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. అనంతపురంలో జరిగిన సూపర్ సక్సెస్ సూపర్ హిట్ కూటమి బహిరంగ సభలో ఆయన మండిపడ్డారు. భూమి ఇచ్చేసరికి అది మెడికల్ కాలేజీ అవుతుందా? 17 కాలేజీలు అన్నావు, కానీ పూర్తయింది ఒక్కటే. గతంలో మేము పీపీపీ విధానం తీసుకొచ్చి పునాదులు వేశామని చంద్రబాబు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలపై అసెంబ్లీలో చర్చకు రావాలని జగన్ కి సవాల్ విసిరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే అని చంద్రబాబు చెప్పారు. వైసీపీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుంది. పార్టీ ఆఫీసులు మూసేసి సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేస్తుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, మేం కాదు అని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా వైసీపీ నేతలకు? రప్పా రప్పా అంటూ రంకెలేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఒంటిమిట్ట పులివెందులలో ప్రజలు జగన్ కు తగిన బుద్ధి చెప్పారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. హింసా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు. ఏం తమ్ముడు, లాండ్ ఆర్డర్ అవసరమా లేదా? ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా? ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి అవునని. వచ్చి చూసి నేర్చుకోమంటున్నా. పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు. ఏం చేశారు? రప్పా రప్పా అని ఆడిచ్చారా లేదా అని నేను అడుగుతున్నా. బెండు తీశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.